ఇన్ని డిగ్రీలు చదివావు కదా, ఏం ఉపయోగం? గవర్నమెంట్ కి డబ్బులు కట్టాల్సిన డేట్ కూడా గుర్తులేకపోతే ఈ చదువులన్నీ ఎందుకు? ఇలా పీకినప్పుడల్లా ఊడొస్తే ఊడినప్పుడల్లా నాకు మూడుతుంది. ఎవరు పీకినా రాకుండా బలంగా కొట్టాలి. హలో బాస్. ఏడు వద్దునే, నాకు అసిస్టెంట్ కావాలనుకోగానే కనిపించావు. ఒకసారి ఇది పట్టుకో, నేను మేక్ కొడతాను. అంత చిన్నగా కొడితే మేకెందుకు దిగుతుంది బాస్? నేను పట్టుకుంటాను, లాగి పెట్టుకోట్టు. సరే పట్టుకో. నా చేతిని పచ్చడి చేసుకోవడానికి వచ్చినట్టున్నాను. చిచ్చి. సారీ సారీ. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? నా చెల్లెల్ని కాలేజీలో చేర్చాలి. ఏ కోర్స్ చేస్తే మంచిదో నీ నేమ్ ప్లేట్ చూసి తెలుసుకుందామని. నువ్వు తెలివైన వాడివి, నాలాంటి జీనియస్ దగ్గరకు వచ్చి మంచి పని చేసావు. నేను చేసిన డిగ్రీలు చూసావా? అవి చూడ్డానికే వచ్చాను. చూస్తే ఏమొస్తుంది? ఇవి కాకుండా వేరే ఏ కోర్స్ అయినా చేయొచ్చని జ్ఞానం వస్తుంది. ఇవెందుకు చేయకూడదు? ఇవన్నీ పనికొస్తే నువ్వు పార్కులో ఎందుకు పడుకుంటావు? గుడి ముందు ఎందుకు అడుకుంటావు? ఇంట్లో వాళ్ళ డబ్బులు లక్షలు లక్షలు ఎందుకు తింటావు? నువ్వు చదవని డిగ్రీల గురించి చెప్పు. నీకే పనికిరాని డిగ్రీలు మాకెందుకు చెప్పు. ముందు కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. లోపలికి పద. ఇగో. థ్యాంక్ యూ. ఏంటి పార్కు, ఏంటి ఇలా వచ్చావు? పార్కులో పడుకోవడానికి తోడెవరు లేరా? వీడే దొరికాడా? మా చెల్లెల్ని కాలేజీలో చేర్చాలనుకున్నాను. మనోజ్ చదవని డిగ్రీలు అయితే బాగుంటుందని తెలుసుకోవడానికి వచ్చాను. చదివినవా చదవనివా? చదివిని ఏం పనికొచ్చాయి? ఇంటి ముందు తగిలించుకోవడానికి తప్ప. హలో, నేను కష్టపడి చదివితేనే ఇన్ని డిగ్రీలు వచ్చాయి. మీ నాన్నగారు కష్టపడి చదివించారు కాబట్టి చదివావు. ఇందులో మా నాన్న గొప్పతనమే ఉంది? ఇదంతా నా టాలెంట్. ఏంట్రా ఏం బాగుతున్నావు? నేను అన్న దాంట్లో తప్పే ఉంది. అప్పట్లో ఏదో డ్రైవింగ్ వచ్చు కాబట్టి నాన్నకు కనీసం డ్రైవర్ ఉద్యోగం వచ్చింది. ఆయనకి చదివేవచ్చు, నేను కాబట్టి డిగ్రీల మీద డిగ్రీలు చదివాను. ఏంట్రా ఆయన చదివించకుండానే నీకు ఈ బోర్డు మీద డిగ్రీలు వచ్చాయా? ఇన్ని డిగ్రీలు ఉండి కూడా నువ్వు అసలు ఒక్క ఉద్యోగం అయినా చేసావా? ఇవాళ ఏదో పెద్ద షాప్ ఓనర్ అయ్యానని మాట్లాడుతున్నావు. అసలు షాప్ పెట్టడానికి డబ్బులు ఎక్కడివిరా? నాన్న కష్టార్జితం కాదా? పైగా నాన్ననే తక్కువ చేసి మాట్లాడతావా? రే, తప్పే ఉందిరా. ఇదంతా నా గొప్పతనమే. ఆయనలాగా చదువుకోకుండా ఉంటే నేను కూడా నీలాగే డ్రైవర్ జాబే చేయాల్సి వచ్చేది అంటున్నాను. మళ్ళీ ఆ కూత కూసావంటే నాలుక చీరేస్తాను నిన్ను. సీన్ మారిపోయిందే. నేను ఉండడం అంత మంచిది కాదు. అమ్మో, వెళ్ళిపోవడం మంచిది. ఏది పడితే బాగుతావు. ఏంటిది? కొట్టి కొట్టి చంపేస్తావా? అసలు ఏం చేశాడనరా? వాణ్ణి ఇంతలా కొట్టి చంపేస్తున్నావు? వండ సన్యాసి. అసలు ఏమైందిరా? ముందు వీడు నాకు అప్పచెప్పండి. అబ్బా ఆగండి. ఎందుకు కొడుతున్నావు? అతను ఎంత మాటన్నాడో తెలుసా మావయ్య? ఏమన్నాడు? ఏమన్నాడే? నానా, నీకు అసలు చదివే రాదంట. వీడు కాబట్టి డిగ్రీల మీద డిగ్రీలు చేశాడంట. నిజమే కదా? ఇందులో నాన్న గొప్పతనం ఏముంది? మళ్ళీ అంటావా? మళ్ళీ నిన్ను. బాలు,
బుద్ధుందారా నీకు? నాన్న చదివించకపోతే నీకు ఆ డిగ్రీలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్ని డిగ్రీలు చదివితే ఏం లాభం? ఆ డిగ్రీలు తనకేం పనికొచ్చాయి? వాడేదో తెలియకన్నాడు. నోరు మూస్తావా? నువ్వింకా వాడికే సపోర్ట్ చేస్తున్నావా? నేనేం తప్పు మాట అనలేదు. ఆ మాటకొస్తే ఈ ఇంట్లో నేను చదువుకున్నంత ఎవ్వరూ చదువుకోలేదు తెలుసా? చదువుకొని ఏం వెలగబెట్టావన్నది పక్కన పెడితే చదివించింది నాన్న, అది గుర్తుపెట్టుకో. మరి నువ్వెందుకు చదువుకోలేదురా? రవిగాడు ఎందుకు చదువుకోలేదురా? రే, మా సంగతి పక్కన పెట్టు, నీ సంగతి చెప్పు. నాన్న లేకుండా, నాన్న చదివించకుండా నువ్వే చదువుకుని ఇన్ని డిగ్రీలు తెచ్చుకున్నావా? ఇదంతా నా తెలివి అంటున్నాను. నాన్నదే ఉంది. ఎగ్జామ్ రాశాడా, మెరిట్ తెచ్చుకున్నాడా? రే, ఇప్పుడు చెప్తున్నా విను. నాన్న రాత్రి పగలు బస్సు నడిపి సంపాదించి నిన్ను చదివించాడు. అలాంటి నాన్న గురించి తప్పుగా మాట్లాడావు కాబట్టి నాన్ననంటే నీ కళ్ళు పోతాయి. నువ్వు అనగానే పోతాయా? ఏదో పెద్ద మునీశ్వరుడిలా శాపం పెడుతున్నాడు. అప్పుడు చూద్దాంలే. చూడ్డానికి ఏం ఉండవనే అంటున్నాను. ఖచ్చితంగా మనోజ్ గాడి కళ్ళు పోతాయి. నువ్వు రా మనోజ్. వాడు మనిషేనా? అన్ని తల్లి బుద్ధులే. ఒక్కనాడైనా తండ్రి కష్టార్జితంతో ఇంతటి వాడయ్యాడని చెప్పిందా ఈ మహాతల్లి? రేయ్, ఏం చెప్పాలి నేను? నువ్వు మాట్లాడుకో, మంటగా ఉంది. ఏం చెప్పాలంటావేంటి? ఏరు దాటి తెప్ప తగలేసే రకాలు మీరు. మా నాన్న రాత్రి పగలు డ్యూటీ చేసి సంపాదించుకొస్తే లక్షలకు లక్షలు వాడికి బంధు మీద వేసి కొట్టి మళ్ళీ పైనుంచి మొత్తం అంతా వాడి గొప్పే అన్నట్టు మాట్లాడతావా? నువ్వు అసలు మనిషివేనా? ఏ పుట్టింటి నుంచి నీ బాబు సొమ్ము ఏమన్నా తెచ్చి చదివించావా? నా బాబు సొమ్ముతో చదువుకుని ఆ యదవ కోతలు కోస్తాడా? సర్వనాశనం అయిపోతాడు. కళ్ళు పోయి. రేయ్, ఆపరా. బాలు, ఇప్పటికే 2 సార్లు అన్నావు. ఇది 3వసారి. పైన తథాస్తు దేవతలుంటారు. పోనీలే, వాడి పాపాన వాడే పోతాడు. నేను అదే అంటున్నాను. ఆ పాపం ఊరికే పోదు. వాణ్ణి ఏంట్రా, ఏం చేస్తావు? బండోడో ముండోడో కన్న తండ్రిని వెనకేసుకొచ్చాడు. మీ పెద్ద కొడుకులాగా మావయ్య సొమ్ము మింగి మావయ్యని తక్కువ చేసి మాట్లాడలేదు. ఏంటే, నువ్వు దగ్గరుండి వాణ్ణి కొట్టమని రెచ్చగొట్టావా? నేను రెచ్చగొట్టేదేంటి? మీ పెద్ద కొడుకు నోరంత కంపు నోరు నేనెక్కడా చూడలే తల్లి. ఆ నోటితో మావయ్యనంటే నిజంగానే మంచిది కాదు. నోర్ముయ్. అగ్గి మీద కుక్కిలం వేస్తావు? అదసలే కోతి, అసలే పై సుర తాగింది అన్నట్టు చిందులేస్తుంటే ఎక్కువ చేస్తావేంటి? ఇంకా చాలు, ఆపండి. బాలు, మనం ఎక్కడికో వెళ్దాం అనుకున్నాం కదా. సుందరి పెళ్లికి ఏ బీరువానో గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాం కదా. పద వెళ్దాం. ఏ షాప్కి వెళ్దాం నాన్న? ఎక్కడికో ఎందుకు, మన షాప్కే వెళ్దాం. వీడెందుకండి అక్కడికి? వాడేదైనా అంటే వీడు పరిగెత్తించి మరీ కొడతాడు. నేను రాను నాన్న. ఎందుకు వెళ్లరు? అది మావయ్య 40 లక్షలతో పెట్టిన షాపు. అందరికీ హక్కు ఉంది. అదే షాప్కి వెళ్ళండి. ఏదైనా ఎక్కువ మాట్లాడితే మాత్రం రోడ్డు మీద ఉరికించి కొడతా. అదే వద్దనేది. మావయ్య, ఈయన అన్నంత పని చేస్తారు. జాగ్రత్త మావయ్య. మళ్ళీ ఇదేంటండి, వాడి షాప్కే వెళ్ళాలా? అది నా షాపు, వాడి షాప్ కాదు. నోరు మూసుకొని ఇంట్లో పడుండు. వాడు నన్నెంత మాట అన్నాడో విని కూడా ఇంకా వాణ్ణి వెనకేసుకొస్తున్నావా?
వాడంత మాట అంటావు తప్పే. ఎవరు మాత్రం వాడిని కరెక్ట్ అన్నారు? ఆహా, ఇప్పటికిప్పుడు ప్లేట్ బాగానే తిప్పుతున్నారు. మావయ్య మీరు వెళ్ళండి. పదరా మనం వెళ్దాం. పదనాన్న, వాడు మళ్ళీ ఏదైనా పాలు మళ్ళీ చెప్తున్నా, ఏమనంటే ఖచ్చితంగా వాడి కళ్ళు పోతాయి. పద. పద. సార్ లోడ్ వచ్చింది, దింపమంటారా? బుద్ధిందా నీకు? లోడ్ వస్తే దింపకుండా ఎలా ఉంటావు? దగ్గరుండి దింపించిపో. ఉమ్. ఆగు, ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు? ఊరికెళ్ళాను సార్, గుండె కొట్టించుకున్నా. తెలిసావు. ఏంటి మనోజ్ అలా ఉన్నావు? చదువురాని వాళ్ళని చదువురాని వాళ్లే అంటే కూడా తప్పేనా? నిజం మాట్లాడినా తప్పేనా? మళ్ళీ అదే విషయం గురించి ఆలోచిస్తున్నావా? ఎలా మర్చిపోమంటావు? వాడు నన్ను ఇంట్లో తరిమి తరిమి కొట్టాడు. మరి తనతో ఎందుకు నీకు ప్రతిసారి? నేనేం వాడిని కదిలించలేదు. వాడే వెనక నుంచి వచ్చి నా మామిడి మీద కొట్టాడు. నాతో గొడవ పెట్టుకున్నాడు. ఊరికే వచ్చి గొడవ పెట్టుకోడు కదా. నువ్వు మావయ్య గురించి తప్పుగా మాట్లాడావు, అందుకే వచ్చాడు. అంటే నువ్వు కూడా నన్ను తప్పడుతున్నావా? ఖచ్చితంగా తప్పే అంటాను. మావయ్య చదివించకపోయుంటే నువ్వు మాత్రం ఇన్ని డిగ్రీలు చదివేవాడివా? చూసావా, నువ్వు కూడా అదే మాట అంటున్నావు. నా విలువ మీకెవ్వరికి అర్థం కావట్లేదు. ఆ డిగ్రీలు తీసుకురావడానికి నేనెంత కష్టపడ్డానో, ఎన్ని రాత్రులు నిద్ర మానుకున్నానో, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయ్యానో తెలుసా నీకు? అవి మాత్రం ఎవరికి కనిపించవు. ఒక మాట మాట్లాడితే అందరూ నన్నే తప్పంటారు. నీ కష్టాన్ని ఎవరూ కాదనట్లేదు మనోజ్, కానీ ఆ కష్టం చేసే అవకాశం ఇచ్చిన మనిషిని తక్కువ చేసి మాట్లాడడం మాత్రం తప్పే. సరే, ఇక మీదట నేనేం మాట్లాడను. అందరికీ నేనే తప్పుగా కనిపిస్తాను, అంతే కదా? చెప్పండి సార్, ఏం కావాలి? మనోజ్ ఉన్నాడా? లేరు, బయటికి వెళ్లారు. ఇంతకీ మీరెవరు? తనతో ఏమైనా పనుందా? ముందు చెప్పండి, మనోజ్ ఉన్నాడా లేడా? లేదని చెప్పాను కదా. ఇప్పుడు మీరెవరో చెప్పండి. రోహిణి పాప, నేనే. అయ్యో నువ్వా? నువ్వెందుకొచ్చావు? అదే ఇలా హెల్మెట్ పెట్టుకుని? మనోజ్ కంట పడకూడదనుకున్నాను, అందుకే ఇలా వచ్చాను. సరే, ఇంతకీ ఏం కావాలి? ఏం లేదు, మా చెల్లెలి కొడుక్కి పెళ్లి, గిఫ్ట్గా ఇవ్వడానికి ఫర్నిచర్ చూడాలి, అందుకే వచ్చాను. దానికోసం నువ్వింత దూరం రావాలా? ఒక ఫోన్ చేసి ఉంటే నేను పంపించేదాన్ని కదా. నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకమ్మా, కాస్త నువ్వే రేట్ చూసివ్వు. నువ్వు నాకు చేసిన సహాయం ముందు ఇదొక లెక్క. రా, ఏం కావాలో చూడు. మంచి బ్రాండ్స్ లో తక్కువ ధరలో ఏ ఉన్నాయో చూపిస్తాను. నాకు డబుల్ డోర్ బీరువా కావాలి. సరే పద. ఇది బాగుంటుంది చూడు. పర్వాలేదులేమ్మా, నువ్వు చూపించావంటే దానికంటే మంచి రేటు మంచి క్వాలిటీ ఇంకెక్కడా ఉండదు. నేను అడ్రస్ ఇస్తాను, అక్కడికి డెలివరీ చేసేయండి. సరే. సరే పాప, జాగ్రత్త. అంతా బాగానే ఉంది కదా? మళ్ళీ ఎప్పుడైనా అవసరం వస్తే మొహమాట పడకుండా చెప్పు. పాపా, అటు చూడు. అయ్యో, బాలు మావయ్య వాళ్ళు ఇప్పుడే ఎందుకొచ్చారు?
నేను నీ గురించి విదేశాల్లో ఉన్నావని చెప్పాను. పర్వాలేదు, నేను ఈ హెల్మెట్ పెట్టుకుని వెళ్తాను. సరే, ఎవరు గుర్తుపట్టకుండా వెళ్ళి. సరేమ్మా. ఏమా, మనోజ్ ఎక్కడా? డీలర్ని కలవడానికి వెళ్లారు మావయ్య. కాసేపట్లో వచ్చేస్తారు. సరే. హలో, ఒక్క నిమిషం. బాలు, ఆయన కస్టమర్. బాలు, ఆయన కస్టమర్. ఒక్క నిమిషం. మీ ఫోన్ కౌంటర్ దగ్గర మర్చిపోయారు. అయ్యో, గమనించలేదండి. థ్యాంక్ యూ. హలో, ఒకటి అడగనా? అడగండి. బయట బండి మీద వస్తుంటే హెల్మెట్ పెట్టుకోవడం మామూలే, కానీ షోరూమ్ లో కూడా హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నారు ఎందుకు? అది నాకు దుమ్ము పడితే పడదు, అందుకని. నానా, చూసావా? ఫోన్ ఇచ్చినా సరిగ్గా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతను ఏదో కంగారులో ఉన్నట్టున్నాడ్రా. వదిలేసి మనం వచ్చిన పని చూద్దాం. పార్లరమ్మా, అసలు ఆయన హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నాడు? అది ఆయన్నే అడగాలి బాలు. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? అవును, ఇలా వచ్చారేంటి? ఈ షోరూమ్ ఓనర్ గారు లెక్కలు చూడాలన్నారు. రే, నేనేమన్నా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చానా లెక్కలు చూడడానికి? అది కాదు నానా, మనోజ్ని పూర్తిగా నమ్మేసి వదిలేయడం కూడా మంచిది కాదు. అప్పుడప్పుడు ఒకసారి చూసుకుంటూ ఉండాలి. బాలు, ఇక్కడ స్టాఫ్ అంతా ఉన్నారు. వాళ్ల ముందు మనోజ్ గురించి అలా మాట్లాడొద్దు. అంటే ఇంట్లో మాట్లాడితే అభ్యంతరం లేదా? నేను అలా అన్నానా? రే, వాడున్నా లేకపోయినా వాడి గురించి ఆలోచిస్తావు. ఊరుకోరా. మనోజ్ రావడానికి ఇంకా టైం పడుతుందా అమ్మా? కొంచెం టైం పట్టొచ్చు మావయ్య. డీలర్ దగ్గర పనైపోగానే వస్తారు. సరే అమ్మా, మన రంగారావు వాళ్ళ తమ్ముడు కూతురు పెళ్ళుంది కదా, ఆ పెళ్లికేదైనా గిఫ్ట్ కొనాలనుకున్నాం. ఇక్కడ ఏమేమున్నాయో చూపించమ్మా. ఇంట్లోనే ఒక మాట చెప్పుంటే సరిపోయేది కదా మావయ్య. నేనే తీసుకొచ్చి చూపించేదాన్ని కదా. ఏ, మా నాన్న షోరూమ్కి రాకూడదా? అలా ఎందుకంటాను? ఇంత దూరం రావడం వల్ల మావయ్య స్ట్రెయిన్ అవుతారని అలా అన్నాను. సర్లేమ్మా, ఆ అబ్బాయి వాళ్ల మావయ్య ఫర్నిచర్ కొనిస్తానన్నాడు. కాకపోతే మనం కూడా ఏదైనా గిఫ్ట్ ఇస్తే బావుంటుంది కదా. కిచెన్ సామాన్లు ఎక్కడున్నాయో చూపించమ్మా. సరే మావయ్య, రండి. పాలరమ్మా, ఏంటి? నాన్న దగ్గర డబ్బులు తీసుకోవద్దు. ఏది కొన్నా నాన్నకి మీరు ఇవ్వాల్సిన డబ్బుల్లోనే లెక్క కట్టుకో. రేయ్, నేను డబ్బులిచ్చే కొంటానులేరా. వాడి మాటలేం పట్టించుకోకమ్మా. నువ్వు మంచి వస్తువులు చూపించు. సరే రండి మావయ్య. వెళ్ళన్నా. మావయ్య, ఈ డైనింగ్ టేబుల్ చూడండి ఎలా ఉందో. నాన్న కిచెన్ ఐటమ్స్ చూపిమంటే నువ్వు డైనింగ్ టేబుల్ చూపిస్తావేంటి? రేయ్, మర్చిపోయాను. నువ్వు ట్రిప్కి వెళ్తానన్నావు కదా, ఇంకా ఇక్కడే ఉన్నావు ఎందుకు? వెళ్ళు. సర్లే నాన్న. పార్లరమ్మా, నాన్నకి మాత్రం మంచి వస్తువులే చూపించు. ఏదో ఉందని అంటకట్టేయద్దు. అది నాకు తెలుసు. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను. సరే నాన్న, వెళ్ళొస్తాను. జాగ్రత్త. మావయ్య, ఇది ఓకేనా? లేకపోతే ఇంకా వేరే ఇంకేమైనా ఉన్నాయిగా, చూస్తారా? అటు వెళ్ళి చూద్దాం. రండి.
ఈ బాలుగాడి వల్ల రోజు రోజుకి తలపోటు పెరిగిపోతుంది. టాబ్లెట్ తెచ్చుకోవాలి. సారీ సార్, సారీ. నువ్వు రేయ్, నా 30 లక్షలు ఇవ్వరా. రేయ్, రేయ్. రే ఆగరా. రేయ్, రేయ్, రేయ్. ఏయ్ ఏయ్ రేయ్ రేయ్, ఒరే నా గుడ్లు రా, ఒరే నా గుడ్లు. రే రే రే, ఆగు. నా చెయ్య, నా పాలు, నా చెయ్య. రేయ్ నా పాలు రా. గోంగూర, తోటకూర, పాలకూర, మెంతి కూర, తాజా తాజా ఆకుకూరలమ్మా. కొనాలమ్మా, కొనాలి. ఒరే దొంగ సచ్చినోడా, ఆగరా. ఏయ్ అలా పడేసేతున్నా చూస్తున్నావేంటి? పట్టుకుందా పదమ్మా. పదండి. నేను జాబ్ చేసేవాడిని, నాతో ఇలా పిండి మోపిస్తావేంటే? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఎంత నువ్వు జాబ్ చేసినా కానీ పెళ్ళానికి మొగుడు మొగుడే. పిండి జాగ్రత్త. రేయ్ ఆగరా, రేయ్ ఆగరా, నా పిండి. రేయ్ ఆగరా, పట్టుకోండి అండి, పట్టుకోండి. ఏయ్, ఓ, ఓ, ఓ. అమ్మో. అయ్యో అయ్యో, యాక్సిడెంట్ అయింది. అయ్యయ్యో. యాక్సిడెంట్ అయింది. పట్టుకోండి, పట్టుకోండి. అయ్యో, జాగ్రత్త అత్తయ్య. నెమ్మదిగా తాగండి. ఏంటంత గట్టిగా కొడుతున్నావు? తడుతున్నావా, కొడుతున్నావా? ఈవిడికి అరచేతో తడితే ఏం తగ్గుతుంది? ఓ రోకల్ బండ శృతి. తీసుకుని ఏంటి? ఏముంది? మా రెస్టారెంట్ లో రోటి పచ్చడి స్టార్ట్ చేద్దాం అంటుందమ్మా. రోకలి బండేసి నా తల బాధమన్నట్టు వినిపించింది. మీకు అన్ని అలాగే వినిపిస్తాయి.
మీకు పొలవారిందని మీన చేత్తో తడితే గయ్యమని అరిచారు. అవసరమా? ఎందుకు 2 సార్లు పొలం మారింది? 2 కళ్ళు అదురుతున్నాయి. నీకు రోహిణి వదిన మనోజ్ అన్నయ్యగా 2 కళ్ళు. మరంతే కదా, తలుచుకోగానే ఫోన్ వచ్చేసింది. బిజినెస్ లో లక్షల్లో లాభం వచ్చినట్టుంది. అమ్మా రోహిణి, అత్తయ్య, రోహిణి ఏంటమ్మా, ఏమైంది? షాప్ లో మళ్ళీ ఏమైనా లాస్ అయిందా? ఏమైందమ్మా? కాదత్తయ్య, మనోజ్కి ఆ, మన మనోజ్కి ఏమైందమ్మా? త్వరగా చెప్పమ్మా, వాడికి ఏమైంది? వదినా, మనోజ్ నీకేమైంది? చెప్పొదినా. యాక్సిడెంట్ అయ్యింది రవి. యాక్సిడెంటా? అయ్యో, ఏంటిది? అత్తయ్య, మీరు కంగారు పడకండి. ఏమైందిరా? వాడు ఎలా ఉన్నాడు? దెబ్బలేమైనా తగిలాయా? హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఐసీయూలో ఉన్నాడు. నన్ను చూడనివ్వట్లేదు. సరే వదినా, నువ్వేం కంగారు పడకు. 6 గంటలు అందరం అక్కడ ఉంటాం. ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారో చెప్పు. సరే వదినా, మేము వచ్చేస్తున్నాం. అయ్యో, ఏమండి ఏమండి ఏమండి? ఏంటి ఏమైంది? ఏమైంది మీనా? మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందటండి. హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. ఐసీయూలో ఉన్నాడంట. పార్లర్ అమ్మకి ఏమైనా అయిందా? లేదు, అన్నయ్యకేనంట. ప్రమాదమా? ప్రమాదంగా ఉందా? ఏమండి, రాగానే చెప్పాను, మీరు జాగ్రత్త అండి. ఏం కాలేదు కదా? బాగానే ఉన్నాడు కదా? కంగారు పడక నాన్న, వాడికి ఏం కాదు. ఈ దరిద్రుడే వాడిని కొట్టి కొట్టి పంపించాడు. వాడికి ఏదైనా జరగాలి, ఇక జీవితంలో నీ మొహం కూడా చూడు. అమ్మా, నాన్న అన్నాడనే తప్ప నా కోసం నేను గొడవ పడ్డానా? ఏమండి, ఇప్పుడు అవన్నీ అవసరమా? ముందు హాస్పిటల్కి వెళ్దాం. పదండి పదండి. మనోజ్, మనోజ్, అమ్మ రోహిణి. అత్తయ్య, రోహిణి, మనోజ్కి ఏమైంది? ఏడు వాడు లోపల ఉన్నాడా? లేదు, ఆపరేషన్ థియేటర్ కి తీసుకువెళ్లారు. ఏంటి ఆపరేషన్? ఏం ఆపరేషన్ అమ్మా? అసలేం చెప్పట్లేదు మావయ్య. అసలు ఇప్పటి వరకు మనోజ్ని చూడనివ్వలేదు. ఎంతసేపు అయింది పార్లర్ అమ్మా? నేను అత్తయ్యకి ఫోన్ చేయగానే తీసుకెళ్లారు. నాకేదో భయంగా ఉంది. రోహిణి, ఏం కాదు, ఆయన క్షేమంగానే తిరిగొస్తాడు. నా కొడుకు, నా మనోజ్, నా తండ్రి. అయ్యో, అమ్మా అమ్మా అంటూ ఇన్నేళ్ళొచ్చిన చిన్న పిల్లల్లాగా నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు. వాడికి ఏదైనా అయితే నేను బతకలేను. ప్రభా, ప్రభా, అమ్మా,
ఏం కాదమ్మా. రేయ్, నువ్వే వాడిని కొట్టి కొట్టి ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. నేను వాడిని ఏడిపిస్తాను గాని వాడికి ఏదైనా కావాలని కోరుకుంటానా? ఏం జరిగినా సరే, ఎంత ఖర్చైనా వాడిని కాపాడుకుందాం. ప్రభా, ఏం కాదు ప్రభా. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందంట వదినా? నాకు కూడా సరిగ్గా తెలియదు రవి. నడి బజార్లో పడున్నాడని మన షాప్కొచ్చే కస్టమర్ ఫోన్ చేసి చెప్తే వెళ్లేసరికి అంబులెన్స్ లోకి ఎక్కించి ఇక్కడికి పంపించామన్నారు. నేను డైరెక్ట్ గా వచ్చేసాను. నాకెవ్వరూ లేరు. మనోజ్ ని చూసుకునే బ్రతుకుతున్నారు. తనకేదైనా అయితే నేను చచ్చిపోతాను. పాలరామా, అయ్యో రోహిణి, రోహిణి, ఇట్స్ ఓకే. ధైర్యంగా ఉండు రోహిణి, ఏం కాదు. ఏంటన్నా? వాడెన్నో తప్పులు చేశాడ్రా, కానీ ఇక్కడ ఈ గుండెలోనే దాచుకున్నాను. ముందుగా వాడే నన్ను నాన్న అని పిలిచాడు. ఆ పిలుపు నాకింకా గుర్తుంది. అప్పుడు గుండెల మీద పెట్టుకుని పెంచుకున్నాను. ఇప్పటికీ వాణ్ణి గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాను. వాడికేం కాకూడదురా, కాకూడదు. నాన్న, నా ప్రాణం అడ్డేసైనా సరే వాడిని కాపాడుతాను. ఏం కాదు నాన్న, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా, నువ్వు ఏడిస్తే నాన్న ధైర్యం పోగొట్టుకుంటున్నాడు. ఏమండి, ఏం కాదులేండి. బాధపడకు రోహిణి. మనోజ్, 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 ఏమైంది డాక్టర్? యాక్సిడెంట్ లో కళ్ళల్లో గాజు పెంకులు గుచ్చుకున్నాయి. సర్జరీ చేసి గాజు ముక్కలు తీసేశాం.